ఓం శాంతి. అంబికా దీది అంటున్నారు, ఈ స్థానం ఎల్లప్పుడూ మధుబన్ను గుర్తు చేస్తుంది. ఓఆర్సీని చూసినప్పుడల్లా దీన్ని చూసి నాకు ఎంతో ఆనందం వేస్తుంది. ఎందుకంటే ప్రియమైన బాబా ఈ జగత్తును ఎంచుకున్నారు, అంటే ఈ స్థలాన్ని ఎంచుకున్నారు. అవ్యక్త బాబాను వేరే స్థలంలో చూపించినప్పటికీ బాబా దీనిపై చెయ్యి వేసి ఈ స్థానాన్ని ఎంచుకున్నారు. అంటే బాబా ఇక్కడే ఉన్నారని అర్థం. మీరు సూక్ష్మంగా ఈ విషయాన్ని రోజు అనుభూతి చెందండి. బాబా ఇక్కడే ఉన్నారు కాబట్టి బాబా ఇక్కడే ఉన్నారు. ఈ నమ్మకం, ఈ నిశ్చయం మీకు ఎలాంటి పరిస్థితులు వచ్చినా, విషయాలు వచ్చినా, ఎలాంటి విఘ్నాలు వచ్చినా, ఏది వచ్చినా సరే మీరు దాని వైపు చూడకండి. అవి రావడం సహజం, మనందరి దగ్గరికి వస్తాయి. ఎందుకంటే మన 63 జన్మల లెక్క ఏదైతే ఉందో అది ఇక్కడే సమాప్తం అవ్వాలి. ఎవరితోనైతే ఉన్నాయో వారి ద్వారానే మాయ ప్రవేశించి ఆ సమయంలో మనకు పరీక్షలు పెడుతుంది. ఇది చాలా లోతైన విషయం. మీరు లోపల అనుకుంటూ ఉండవచ్చు, దీది మీకేం తెలుసు అని. కానీ ఏదేమైనా సరే మాకు తెలుసు. అయినప్పటికీ నేను చెప్తున్నాను ఈ విషయం గురించి మీ అందరికీ మరొక విన్నపం. మా దాది హృదయ పుష్ప గారు, ఆమెతో నేను 25-26 సంవత్సరాలు ఉన్నాను. నేను చాలా దగ్గరగా, చాలా లోతుగా దాదీ గారి జీవితాన్ని చూశాను. దాదీ గారు మాతో రాత్రుళ్ళు, అంటే నైట్స్, దాదీ గారు రాత్రి 9 గంటలకు మాతో కూర్చునేవారు. కొన్నిసార్లు 12 గంటల వరకు, కొన్నిసార్లు ఒకరోజు రాత్రి 4 గంటలు కూడా అయిపోయేది. బాబా విషయాలు మాట్లాడుతూ నేను కూడా దాదీ గారి మాటలు వింటూ ఉండిపోయాను. దాంతో సమయం వైపు అస్సలు ధ్యాస వెళ్ళలేదు. ఆ తర్వాత దాదీ గారు, ఇప్పుడు వెళ్ళి కొంచెం సమయం యోగం చేయండి, ఆపై 1 గంట సేపు పడుకోండి అని చెప్పారు. ఉదయం 7 గంటల్లోపు దాదీ గారికి ఎల్లప్పుడూ మేము క్లాసులో ముందుండాలి. అందులో ఎలాంటి కాంప్రమైజ్ ఉండేదే కాదు. శ్రీమతం ఆ యొక్క విషయంలో మాత్రం ఈరోజు సరే కొంచెం ఆలస్యంగా రండి అని ఎప్పుడూ అనలేదు. జీవితంలో నేను ఎప్పుడు చూడలేదు. దాదీలు ఏ శ్రీమతాన్నైనా ఒక్క హృదయ పుష్ప దాదిలోనే కాదు, అందరిలోనూ నేను ఇదే చూశాను. వారు అమృత వేళను కానీ, క్లాసుని కానీ, లేక రోజంతటి స్థితిని కానీ, శ్రీమతంను కానీ తేలికగా తీసుకోవడం నేను ఎప్పుడూ చూడలేదు. నేను ఒక ఉదాహరణ ఇస్తాను. నేను దాది చంద్రమణి గారితో ఉన్నప్పుడు మేము కర్నూలు నుండి ఆంధ్రప్రదేశ్ వెళ్ళాము. అక్కడ నుండి బెంగళూరు చేరుకునేసరికి రాత్రి 1 గంట అయిపోయింది. అయితే అప్పుడు నేను, దాది మీరు హాల్లో యోగం చేయడానికి ఈరోజు రావద్దు, ఇక్కడే కూర్చొని చేసుకోండి, పడుకునేసరికి ఇంత ఆలస్యమైంది, 1:30 అయింది కదా అని అన్నాను. అప్పుడు దాది గారు సీరియస్గా నా మొహం చూసి, మురళిలో బాబా 1 గంటకు పడుకొని 4 గంటలకి లేవమన్నారు, కాబట్టి ఇంకా నేను రూమ్లో కూర్చోను అని అన్నారు. దాంతో నేను మౌనంగా ఉండిపోయాను. ఆ తర్వాత మేము వెళ్ళేలోపే 3:45 కల్లా దాదీ గారు హాల్లో సింహంలా వచ్చి కూర్చున్నారు. ఎంతో చురుగ్గా, అలర్ట్గా, ఆ సమయం అంతా ఎంతో పవర్ఫుల్గా ఉన్నారు. ఒక్క సెకండ్ కూడా దాదీలో అలసట కనిపించలేదు. మరి ఇదంతా ఎలా సాధ్యమైంది? దాదీ హృదయ పుష్ప గారిని నేను చాలా దగ్గరగా చూశాను. ఆమె రాఖీ కట్టడానికి సాయంత్రం 5:30 గంటల నుండి 6 గంటలకు కూర్చుంటే రాత్రి 11:30 లేక కొన్నిసార్లు 12:30 గంటలకి లేచేవారు. అది కూడా కింద కూర్చొని ఒక్కొక్కరికి దృష్టి ఇస్తూ బాబా స్వయంగా ఆమె కళ్ళల్లోకి వచ్చి కూర్చున్నట్లుగా ఉండేది. ఆ విషయం మాకు ఎలాగో తెలుసు. కానీ ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి ఆమె ముందు కూర్చున్నప్పుడు వారు పరవశించిపోయేవారు. వారిని పట్టుకుని లేపాల్సి వచ్చేది. అంతగా లీనమైపోయేవారు. భారతదేశంలో ఈమె ఎవరు? ఈమెకి ఇంత శక్తి ఎక్కడి నుండి వస్తుంది? ఈమె ఏ స్థితిలో కూర్చున్నారు అని వారు అడుగుతుండేవారు. అంటే ఈ స్థితుల వెనుక ఉన్న రహస్యం గురించి మేము దాదిని అడిగినప్పుడు
బాబా మిమ్మల్ని 14 సంవత్సరాలు ఏం చేయించారు, మీరు ఏం చేశారు అని అడిగితే అప్పుడు దాది గారు, బాబా క్లాస్ ముగిసిన తర్వాత మాతో పిల్లలు మీరు వెళ్ళి 1 గంట పాటు ఒంటరిగా కూర్చుని అభ్యాసం చేయండి. నేను ఆత్మను, శరీరాన్ని కాదు, నేను బిందువును, నేను లైట్ను అని అభ్యాసం చేయండి అని చెప్పేవారని అన్నారు. ఆ తర్వాత కొన్నిసార్లు బాబా మీరు ఒకరికొకరు ఎదురెదురుగా కూర్చోండి, ఏదైతే కంటికి కనిపించదో ఆ అతి సూక్ష్మ బిందువు వైపు ఇక్కడే బ్రుకుటిలో చూడాలి, కంటి రెప్పల్ని కూడా ఆర్పకుండా చూడాలి, ఈ ప్రాక్టీస్ చేయండి అని చెప్పేవారట. మేము గంటల తరబడి ఒకరికొకరు ఎదురెదురుగా కూర్చుని చాలా సేపు అలా చూసేవాళ్ళం. చూపు కొంచెం కిందకి వచ్చినా లేక రెప్ప వేసినా ఫెయిల్ అయ్యారు, మళ్ళీ కూర్చోండి, మళ్ళీ ఫెయిల్ అయ్యారు, మళ్ళీ కూర్చోండి అనేవారట. అలా బాబా మాలో నూరి ఆ స్థితిని నింపారు. మనం ఆ స్థితిని సాధించేంత వరకు ఆయన వదిలిపెట్టేవారే కాదు. కాబట్టి ఒకరోజు బాబా పూర్తిగా అశరీరిగా ఆత్మాభిమానిగా అయిపోండి, రోజంతా ఈ అనుభూతిలోనే ఉండండి అని చెప్పారు. కొన్నిసార్లు మౌనం సమయంలో బాబా పిల్లలు వెళ్ళండి అని చెప్పేవారు. ఆ రోజు చాలా సాదాసీదా భోజనం ఉండేది. అప్పుడు దాదీకి ఎంతటి లీనమైపోయారంటే, ఆనందం కలిగిందంటే, నేను రాత్రంతా కూడా కూర్చోవాలనుకుంటున్నాను బాబా, నేను రాత్రంతా కూడా కూర్చోవాలనుకుంటున్నాను, నేను ఆత్మగా స్థిరపడతానని చెప్పారు. బాబా పిల్లలు ఇది సాధ్యమేనా అని అడిగారు. అవును బాబా, నేను చెయ్యగలను అని అన్నాను. ఆత్మాభిమాని స్థితి అంటే ఏమిటి, నేను ఆత్మాభిమానిగా ఉన్నానా లేక అనే దానికి రుజువు ఏమిటో చెప్పడానికి నేను ఒక విషయం మీకు చెప్తాను. బాబా అనుమతి ఇచ్చినప్పుడు నేను వెళ్ళాను. రాత్రంతా నేను ఆత్మను, నేను బిందువుని, నేను లైట్ని, నేను ప్రకాశాన్ని అని అభ్యాసం చేస్తూనే ఉన్నాను. అలా చేస్తూ ఉన్నప్పుడు 1 సెకను కూడా నేను నిద్రపోలేదు. నేను ఆత్మను అనే విషయం మర్చిపోలేదు. నేను చాలా సంతోషపడ్డాను. నేను ఆత్మాభిమానిగా మారిపోయాను అని అనుకున్నాను. నేను 37-38 సంవత్సరాల నాటి విషయం గురించి మాట్లాడుతున్నాను. ఆ తర్వాత క్రమంగా దాదీ స్థితిలో వచ్చిన మార్పుని బట్టి ఉదయం బాబా దగ్గరికి వెళ్ళి, బాబా నేను రాత్రంతా 1 సెకను కూడా నేను ఆత్మను అనే విషయం మర్చిపోలేదు, కాబట్టి నేను ఇప్పుడు ఆత్మాభిమానిగా మారిపోయానని అన్నారు. అప్పుడు బాబా నువ్వు ఏమీ అవ్వలేదు అని చెప్పారు. ఎందుకు బాబా, నేను నిజంగానే మర్చిపోలేదు కదా, నేను ఆత్మను, నేను ప్రకాశాన్ని, నేను బిందువుని కదా అని అడిగారు. అప్పుడు బాబా పిల్లలు ఎప్పుడైతే ఆత్మాభిమానిగా మారతారో, ఆత్మగా స్థిరపడతారో, ఆ తర్వాత మీరు నేను ఆత్మను, బిందువుని, ప్రకాశాన్ని అని అనుకుంటూ కూర్చోరు. మీరు సహజంగానే ఆ స్థితిలో ఉండిపోతారు. సహజంగానే ఆ ప్రకాశ స్వరూప అనుభూతిలో ఉంటూ చూడటం, చెయ్యటం అనేది మీకు చాలా న్యాచురల్గా మారిపోతుందని చెప్పారు. ఆ తర్వాత దాది, బాబా నేను నిజంగానే ఆత్మాభిమానిగా అయ్యానని అర్థం చేసుకోవడానికి ప్రూఫ్ ఏమిటి, నేను దాన్ని ఎలా తెలుసుకోవాలి అని అడిగారు. అప్పుడు బాబా అన్నారు, నువ్వు ఆత్మాభిమానిగా మారి నడుస్తున్నప్పుడు ఒకవేళ దేహాభిమానంలో ఉంటే దానికి రుజువేమిటి అని అడిగారు. అప్పుడు బాబా ఇలా అన్నారు, పిల్లలు ఎప్పుడైతే మీరు ఆత్మాభిమాని స్థితిలో ఉంటూ నడుస్తారో, ఒకవేళ మీరు దేహాభిమానంలో ఉంటే దానికి రుజువేమిటి? మీరందరూ అంటారు కదా, అవును బాబా దేహాభిమానం ఇంకా పూర్తిగా పోలేదు అని. అంటే దేహాభిమానంలో ఏదో ఒక వికారం లేక అహంకారం, దేహభావం, పేరు, రూపాలపై మోహం, ఇవి మిమ్మల్ని మాటిమాటికి కిందకి లాగుతూ ఉంటాయి. మీ స్థితి నుండి మీరు కిందకి దిగుతూ ఉంటారు. ఇదే దేహాభిమానానికి రుజువు. లేదా వ్యర్థ సంకల్పాలు నడుస్తూ ఉంటాయి. ఎవరినైనా దేహభావంతో, వ్యక్తి భావంతో, వ్యక్త భావంలో చూడటం, వ్యవహరించటం, ఈ ధ్యాసంతా
వ్యక్త భావం వైపు నుండే వెళ్తుంది. పలానా అన్నయ్య, పలానా అక్కయ్య, ఇది అది అని ఇదంతా దేహ భావం లేక అహంకారంలోనే లెక్కించబడుతుంది. కానీ ఎప్పుడైతే ఆత్మాభిమానిగా మారుతారో అప్పుడు ఆత్మ యొక్క గుణాల ఆధారంగా మీ ప్రవర్తన ఉంటుంది. మీ సంకల్పాలు కూడా అదే భావంతో ఉంటాయి. ప్రతి ఒక్కరిని ఆ భావంతో చూస్తూ భృగుటిలో ఉన్న బిందువుని దర్శిస్తారు. ఆ ఆత్మిక ప్రేమ, నిస్వార్థ ఆత్మిక భావన, ప్రతి ఒక్కరి పట్ల గౌరవం, ప్రతి ఒక్కరి పట్ల సమాన దృష్టి, సహజంగానే మీరు ఆ భావనలో ఉంటారు. అప్పుడు అర్థం చేసుకోండి, మీరు ఆత్మ అభిమాని అని. ప్రతి సమయంలోనూ మీ యొక్క గుణాలు సుఖం, శాంతి, ప్రేమ, ఆనందం, పవిత్రత, జ్ఞానం, శక్తి ఇవే పనిచేస్తాయి. అందులో ఎలాంటి దేహ భావానికి సంబంధించిన భావనలు కలగవు. అప్పుడు మీరు అర్థం చేసుకోండి, నేను ఇప్పుడు నిజమైన ఆత్మాభిమానిగా మారి నడుస్తున్నాను అని. ఇది దాని గుర్తు. కాబట్టి బాబా ఇచ్చే ప్రతి శ్రీమతం వెనుక ఉన్న ఆ లోతైన రహస్యాలను మనం అర్థం చేసుకున్నప్పుడు బాబా మనల్ని ఆత్మాభిమానిగా, అశరీరిగా ఎందుకు అవ్వాలనుకుంటున్నారు తెలుస్తుంది. ఎందుకంటే మన ఆత్మల పైన బాబాకు ఎంతో పెద్ద కృప, ప్రేమ లేక దయ ఉన్నాయి. బాబా మనల్ని, పిల్లలమైన మనల్ని అనేక జన్మల కర్మ బంధనాల నుండి, అనేక జన్మల వికర్మల బంధనాల నుండి విడిపించాలనుకుంటున్నారు. మనం ఆత్మగా మారినంత వరకు అది సాధ్యం కాదు. మా దాదీ గారు మమ్మల్ని ఎంతో చక్కగా తీర్చిదిద్దేవారు. దాది అనేవారు, మీరు వెళ్ళి పైన రూమ్లో కూర్చోండి, చేతికి ఒక రుమాలు ఇచ్చి పంపించేవారు. అక్కడికే భోజనం పంపేవారు. ప్రశాంతంగా పూర్తి నిశ్శబ్దంగా ఉండండి మరియు అభ్యాసం చేస్తూనే ఉండండి. ఈ అనుభూతి కలిగేంత వరకు కిందికి రావద్దు అని చెప్పేవారు. ఆ విధంగా ప్రియమైన బాబా ఏదైతే చేయించాలనుకున్నారో అది దాదీలు చేయించేవారు. దానికి కారణం ఏంటంటే బాబా ఎల్లప్పుడూ అనేవారు కదా, పిల్లలు, నేను మిమ్మల్ని తయారు చేయడానికి వచ్చాను, మిమ్మల్ని దేవతలుగా మార్చిన తర్వాతే వదులుతాను అని. ఎందుకంటే సత్యుగం అనేది ఆత్మాభిమానుల ప్రపంచం, పుణ్యాత్మల ప్రపంచం. అక్కడ దేహభావం కానీ పాపాల గురించిన జ్ఞానం కానీ అస్సలు ఉండదు, దుఃఖమే ఉండదు. అందుకే మన ప్రతి అడుగులోనూ ఈ యొక్క క్లారిటీ ఉండాలి. నేను ఏది చేసినా ఎల్లప్పుడూ ఆత్మభావంతో సత్కర్మలు చేయాలి, పుణ్యకర్మలు చేయాలి. ప్రతి ఒక్కరి గురించి నేను ఎల్లప్పుడూ మంచిగా ఆలోచించాలి, మంచి చెయ్యాలి. ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక లోపం, బలహీనత ఉండనే ఉంటుంది. కానీ మనం ఆ చిన్న చిన్న విషయాల్లోకి వెళ్ళకూడదు. ఒక విషయం మీరు చాలా ఖచ్చితంగా, చాలా లోతుగా అర్థం చేసుకోండి. ఆత్మ యొక్క పాత్రలోనూ మరియు వారి కర్మల్లోనూ ఎప్పుడూ జోక్యం చేసుకోకండి. ఇది చాలా ప్రమాదకరమైన విషయం. ఇది మిమ్మల్ని చివరి గడియలో ముంచేస్తుంది. అందుకని దీనికి ఉదాహరణగా యజ్ఞంలో జరిగిన ఎన్నో విషయాలను దాది గారు చాలా చెప్పేవారు. అందువల్ల ఎవరు ఎలా ఉన్నా, ఏం చేసినా, మీరు ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, ఇప్పుడు మన పురుషార్థం చేసుకునే సమయం అయిపోవచ్చింది. మీరు ఏదైతే చెయ్యాలో అది ఈ సంవత్సరంలోనే డిసెంబర్లోపే చేసేయండి. మీరు ఏదైనా సరే చేసి మీ స్థితిని పటిష్టం చేసుకోండి. నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే, వినాశనం జరగకపోయినా ఆ తర్వాత ఏర్పడే పరిస్థితులు ఎలా ఉంటాయో మనందరికీ తెలుసు. ప్రపంచంలో వస్తున్న మార్పులు, ప్రకృతి తత్వాల్లో వస్తున్న మార్పుల వల్ల ఎంతో అలజడి రేగుతుంది. ఈ 700 కోట్ల ఆత్మల యొక్క సంకల్పాలు, ఆతంకం, భయం మరియు తమోప్రధానత వల్ల వెలువడే వైబ్రేషన్స్ చాలా తీవ్రంగా ఉంటాయి. ఒకవేళ మనం దేహభావంలో బలహీనంగా ఉంటే, జ్ఞానం, యోగం ధారణల్లో వెనకబడి ఉంటే అప్పుడు మీరు అందులో చిక్కుకుపోతారు. ఈ యోగం కూడా కుదరదు. అప్పుడు ఎందుకంటే యోగం కుదరదు, ఎందుకంటే
మీ లోపల ఉన్న పాత సంస్కారాలన్నీ బయటకు వచ్చేస్తాయి. మీరు 70 ఏళ్ల నాటి మురళిలో చదివితే తెలుస్తుంది. ఒక మురళిలో బాబా ఇలా చెప్పారు, ఏ పిల్లవాడైతే యోగం చేయడో, తన సంస్కారాలని మార్చుకోడో, అతని లోపల ఉన్న చెడు అంటే ఈవిల్ సంస్కారాలు ఎంతగా వ్యక్తమవుతాయంటే అతను ఒక చెడు ఆత్మలాగా ప్రవర్తిస్తాడు. మీరందరూ కన్ఫ్యూజ్ అయిపోతారు, ఇతనిలోకి ఏమైనా వేరే ఆత్మ ప్రవేశించిందా అని. ఇదంతా ఒక శిక్ష, ఇది కర్మల శిక్ష. అందువల్ల ఏది ఏమైనా సరే మీ సంస్కారాలను లోపలనే భస్మం చేయడానికి మీరు ఎలాంటి సాధన చేయాలో దయచేసి ఆ సాధన చేయండి. ఎందుకంటే ఏదేమైనా సమయం చాలా దగ్గరగా ఉంది. ఇది మీరు కూడా అర్థం చేసుకుంటున్నారు కదా. సమయం దగ్గరగా ఉందా లేక ఇంకా చాలా టైం ఉందా? టైం లేదు కదా, అసలు సమయం లేదు. కాబట్టి మిగతావన్నీ వదిలేయండి. ఎవరి చివరి గడియ ఎప్పుడు వస్తుందో ఎవరికి నమ్మకం లేదు. వినాశనాన్ని పక్కన పెట్టండి. ఈ మధ్యన ఒక సరెండర్ అక్కయ్య గారి నాన్నగారు హఠాత్తుగా శరీరం వదిలేశారు. హఠాత్తుగా హార్ట్ ఫెయిల్యూర్, కిడ్నీ ఫెయిల్యూర్, హఠాత్తుగా ప్రతి విషయంలోనూ గందరగోళం జరిగిపోయింది. అంతకుముందు వరకు చాలా బాగున్నారు, కానీ లంగ్స్ అన్నీ పాడైపోయాయి. ఎవరికి ఎప్పుడు ఏమవుతుందో ఏమాత్రం తెలియదు. ఎవరికి ఎప్పుడు ఏమవుతుందో ఏమాత్రం తెలియదు. కాబట్టి మన పురుషార్థం రోజువారీగా సాగాలి. సెంటర్లలో ఉండే మన సమర్పిత పిల్లలమంతా బాబాకు ప్రత్యేక వారసులం. లోకంలో సెంటర్లలో ఉన్న వారందరినీ బాబా 8 గంటలు యోగం చేయమంటారు. 8 గంటలు లౌకిక వాసులకు వారి పనుల కోసం ఇస్తారు, 8 గంటల నిద్ర కోసం ఇస్తారు. కానీ సరెండర్ అయిన వారు ఇవ్వాల్సిన లెక్క 16 గంటలది. ప్రవృత్తి మార్గంలో ఉన్నవారికి 8 గంటలైతే మీకు 16 గంటలు ఎందుకు? ఎందుకంటే 8 గంటల నిద్ర యోగులకు అవసరం లేదు. సరే, 6 గంటలు తీసుకోండి. మిగిలిన 2 గంటలు మీ శరీర నిర్వహణకు లేక మరేదైనా పనికి ఉపయోగించుకోండి. కానీ మిగిలిన 16 గంటల్లో నా యోగం యొక్క చార్ట్ ఎలా ఉంది, నేను ఎంత సేవ చేశాను, అది స్వకళ్యాణం కోసం కావచ్చు, ప్రపంచ ఆత్మల సేవ కావచ్చు, లేక యజ్ఞ సేవ కావచ్చు, అందులో ఎంత సమయాన్ని నిజంగా సఫలం చేశాను. జ్ఞాపకంతో పద్ధతిగా శ్రీమతమనుసారంగా చేసిన సేవ, దాన్ని లెక్క మీరు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే, ఇవ్వక తప్పదు. అందుకని దీనికి మీరే బాధ్యులు మరియు జవాబుదారీ. ఎందుకు జవాబుదారీ? ఎందుకంటే బాబా నన్ను పోషిస్తున్నారు, పాలిస్తున్నారు, నన్ను నడిపిస్తున్నారు. ఈ రోజుల్లో ప్రపంచంలో ఒక పూట భోజనం కోసం ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో, ఎంత కష్టపడుతున్నారో, ఏం జరుగుతుందో మీకు తెలియదు. ప్రస్తుతం చాలా గందరగోళం ఉంది, మీరు ఊహించలేరు కూడా. బెంగళూరులో ప్రతిరోజు ప్రజల్ని ఉద్యోగాల నుండి తీసేస్తున్నారు. వారి ఒక్కొక్కరి కథ వింటుంటే గుండె ఎంతగానో ద్రవిస్తుంది. ప్రవృత్తి మార్గంలో ఉన్న కొందరు కుమారులు లేక కుమారులు ఇటు అటు తిరుగుతూ ఆత్మహత్యల వైపుకు వెళ్తున్నారు, డిప్రెషన్లోకి వెళ్తున్నారు. కానీ బాబా చూడండి, మనల్ని ఎంత నిశ్చింతగా తన ఛత్రఛాయలో ఎంత ప్రేమగా ఉంచారు. ఏదేమైనా మనం సురక్షితంగా ఉన్నాం. మరి దీనికి మనం రిటర్న్ ఇవ్వాలి కదా. బాబా చేసిన ఈ పద్మా గుణాల పోషణ యొక్క రుణాన్ని మనం అలాగే ఉంచుకుని వెళ్ళలేం. లౌకిక ప్రపంచంలో కూడా ఎవరి దగ్గరైనా అప్పు తీసుకుంటే దాన్ని తిరిగి తీర్చాల్సిందే. కర్మల సిద్ధాంతం అందరికీ ఒక్కటే. ఇది సాక్షాత్తు భగవంతుని పోషణ. అవినాశి ఆత్మకు అవినాశి జ్ఞానంతో, అవినాశి శక్తులతో అవినాశి బాబా ఎప్పుడైతే పోషణ ఇస్తారో దానికి రిటర్న్ పద్మా రెట్లు ఇవ్వాల్సి ఉంటుంది. నేను యజ్ఞంలో జరిగిన ఒక ఉదాహరణను మీ ముందుకు ఉంచాలనుకుంటున్నాను. ఎందుకంటే పరమాత్మ పోషణ అనేది ఎంత ప్రాప్తిని ఇస్తుందో అంత బాధ్యతాయుతమైనది. ఒకవేళ ఈ పోషణకు రిటర్న్గా మీరు బాబా సమానంగా యోగయుక్త స్థితిని తయారు చేసుకుంటే మీరు 84 జన్మల వరకు రాజుగా ఉంటారు. ఇది గ్యారెంటీ అయిన విషయం. బ్రహ్మ బాబా గారి చివరి జన్మ వరకు చూస్తే ఆఖరి జన్మలో కూడా బాబా ఎవరిపైన కోప్పడలేదు. బాబా చుట్టూ ఉన్నటువంటి
అక్కేలు అన్నయ్యలు ఎంత గందరగోళం సృష్టించినా వారిపై కూడా ఆయన కోపాన్ని చూపించలేదు. అంటే సంగం యుగంలో బాబా యొక్క ఛార్జింగ్ జ్ఞాన యోగ శక్తులతో మరియు సత్కర్మల బలంతో అంత బలంగా ఉంది. కాబట్టి చివరి జన్మ వరకు అంత సరిగ్గా ఉంది. మొబైల్ ఛార్జింగ్ ఎంత ఎక్కువగా ఉంటే అంత ఎక్కువ సమయం వస్తుంది కదా. అదేవిధంగా ఆత్మను శక్తులతో, గుణాలతో, జ్ఞానంతో ఛార్జ్ చేసుకుని సత్కర్మల జమా ఖాతాను ఎంతగా నింపుకుంటే అది మీకు చాలా కాలం పాటు చివరి జన్మ వరకు నడుస్తుంది. కాబట్టి దీన్ని మీరు ఎప్పుడు మిస్ చేసుకోకండి. ఈ యజ్ఞంలో ఒక ఆత్మ ఉండేది, పేరు చెప్పాలనుకోవట్లేదు. ఆమె ఏం చేసిందంటే ఆమె ఎప్పుడు కొంచెం అటు ఇటుగా సేవ చేస్తున్నట్లు పేరుకు మాత్రమే ఉండేది. కానీ రోజంతా తినడం, తాగడం, ఇక్కడ కూర్చోవడం, అక్కడ కూర్చోవడం, అతని గురించి మాట్లాడడం, ఆమె గురించి మాట్లాడడం, ఇలా చేస్తూ సమయాన్ని వృధా చేసేది. హఠాత్తుగా ఒకరోజు ఒక సందేశి వార్త తెచ్చింది, ఈమె రాబోయే 10 రోజుల్లో శరీరం వదిలేయబోతుంది అని. బాబా చెప్పారు, నువ్వు వెళ్ళి యజ్ఞపిత యజ్ఞమాతలతో చెప్పు, ఈ పిల్ల రాబోయే 10 రోజుల్లో శరీరం వదులుతుంది. కానీ ఈమె పైన పరమాత్మ పోషణ యొక్క రుణభారం చాలా ఉంది. ఈమె పైన పరమాత్మ పోషణ యొక్క రుణభారం చాలా ఉంది. ఈ పిల్లకు ఆ రుణాన్ని మోసుకుంటూ వెళ్ళే శక్తి లేదు. కాబట్టి ఆ యొక్క కన్య ఈ రుణం తీర్చుకునేలాగా చేసి ఆ తర్వాతే వెళ్ళాలి. ఈ విషయాన్ని వెళ్ళి వారికి చెప్పండి అని బాబా ఆదేశించారు. బాబా వెళ్ళి మమ్మాకు చెప్పండి అన్నారు. మమ్మాకు ఈ విషయం చెప్పినప్పుడు ఆమె 10 రోజుల్లోనే వెళ్ళిపోతుంది. బాబా ఇప్పుడు ఏం చేద్దాం అని అడిగారు. బాబా అన్నారు, మమ్మ నువ్వు వెళ్ళి ఆమెకి చెప్పు అన్నారు. మమ్మ నేను ఎలా చెప్పగలను బాబా అని అన్నారు. నువ్వు 10 రోజుల్లో శరీరం వదిలేస్తున్నావు అని చెప్పు అన్నారు. కానీ చెప్పక తప్పదు. ఇది సర్వశక్తివంతుడైన బాబా ఆల్మైటీ అథారిటీ బాబా ఆదేశం అని అన్నారు. ఆ తర్వాత ఏం జరిగిందంటే మమ్మ ఆమె దగ్గరికి వెళ్ళి చాలా ప్రేమగా ఆమె యొక్క మహిమను చెప్పారు. అంతా చెప్పిన తర్వాత ఆమె ఏడవడం మొదలుపెట్టింది. నిజమే మమ్మ, నేను నా జీవితం అంతా జ్ఞానయోగాలను చాలా నిర్లక్ష్యం చేశాను. అటు సేవపై ధ్యాస పెట్టలేదు, ఇటు ధారణలపై ధ్యాస పెట్టలేదు. యోగంలో అయితే అసలు కూర్చునేదాన్నే కాదు, క్లాసుకు కూడా ఏదో అలా వచ్చి వెళ్ళిపోయేదాన్ని. కాబట్టి మా అమ్మ నాకు రాత్రింబగళ్ళు ఏదైనా ఒక సేవ ఇవ్వండి, నేను ఈ రుణం తీర్చుకుని వెళ్తాను అని అంది. అప్పుడు మా అమ్మ అదేమే, కానీ రాత్రింబగళ్ళు అంటే కుదరదు కదా, కొంచెం విశ్రాంతి కూడా తీసుకోవాలి అన్నారు. కానీ మా అమ్మ ఉదయం 4 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు వేరువేరు సేవల యొక్క చార్ట్ తయారు చేసి ఆమెకి ఇచ్చారు. ఆమె ఎంతో సంతోషంగా ఆ సేవల్ని చేస్తూనే ఉంది. 9వ రోజు వచ్చేసరికి ఆమె శరీరం అంతా వాచిపోయింది. ఆ మరుసటి రోజు వచ్చేసరికి అది ఎంతగా వాచిపోయిందంటే ఆమెకి శ్వాస తీసుకోవడం కూడా కష్టమైపోయింది. దాంతో అందరూ కంగారు పడిపోతారు, అందరూ కంగారుగా పరిగెత్తారు. ఎందుకంటే ఈ 10 రోజుల్లో ఆమె వెళ్ళిపోతుందని అందరికీ తెలియదు. కాబట్టి అందరూ పరిగెత్తుకుంటూ బాబా దగ్గరికి వచ్చారు. బాబా ఆమె శ్వాస తీసుకోలేకపోతుంది, చాలా వాపు వచ్చేసింది, మీరు నడవండి అన్నారు. బాబాకు విషయం అర్థమైపోయింది. అప్పుడు బాబా, పిల్లలు మమ్మను కూడా పిలవండి, మిగతా ముఖ్య పిల్లలందరినీ కూడా పిలవండి అన్నారు. బాబా వచ్చారు, అందరూ వచ్చారు. కానీ ఆమెకు అస్సలు కుదరట్లేదు, చాలా కష్టంగా ఉంది. బాబా మమ్మ ఇద్దరు కూర్చున్నారు. బాబా ఏదో చెప్తున్నారు, కానీ ఆమె పడుతున్న ఆ బాధను బాబా కూడా చూడలేకపోయారు. అప్పుడు బాబా సందేశితో వెళ్ళి బాబాకు చెప్పు, పిల్లవాడు చాలా బాధపడుతున్నాడు, ఈ శరీరం వదిలేయాలి అన్నారు. సందేశి వెళ్ళి బాబాకు చెప్పినప్పుడు బాబా ఇలా అన్నారు, ఆ పిల్ల కేవలం తన రుణాన్ని మాత్రమే తీర్చుకుంది, కానీ ఆమె ఎలాంటి పుణ్యాన్ని ఇంకా జమ చేసుకోలేదు. అందువల్ల ఆ ఆత్మ శరీరం నుండి బయటకు రాలేకపోతుంది.
మాతృపితాలు మరియు ముఖ్య పిల్లలందరికీ చెప్పండి. ఆ ఆత్మ శరీరం నుండి సులువుగా బయటకు రావడానికి తమ పూర్తి శక్తిని ఇవ్వమని చెప్పండి. అంత పవర్ఫుల్గా బాబా మమ్మ సకాశిస్తూ ఉండగా దాదీలు దీదీలు అందరూ అక్కడ నిలబడి సకాశిస్తూ ఉన్నారు. అలా ఇస్తూ క్రమంగా ఆత్మ దేహం నుండి బయటకు వచ్చింది. మరుసటి రోజు బాబా పిల్లలందరినీ కూర్చోబెట్టి లోపల రహస్యాన్ని ఇలా అన్నారు. పిల్లలారా, మీరు యజ్ఞంలో ఉన్నారు. ఇక్కడి కర్మల గతి చాలా లోతైంది. పరమాత్మ పాలన ఎంత ఉన్నతమైందో దాని లెక్క కూడా అంతే లోతైంది, ఉన్నతమైంది. దీన్ని అర్థం చేసుకుని నడవండి. బాబాకు మనం ఎలాంటి ప్రతిఫలాన్ని ఇవ్వాలంటే బాబా మన నుండి స్థూలంగా ఏమీ కోరుకోవడం లేదు. మనం ఎంతగా మారిపోవాలంటే మన జీవితాన్ని ఎంతో ఉన్నతంగా తయారు చేసుకోవాలి. మనం నిరంతరం మనసా ద్వారా విశ్వసేవ చేయాలి. తనువు ద్వారా యజ్ఞంలో ఎముకను పూర్తిగా అర్పించాలి. దాని ద్వారా మీరు రాబోయే అన్ని జన్మల్లో మీ శరీరం చాలా ఆరోగ్యంగా ఉంటుంది. ఇది దానికి ప్రతిఫలం అన్నమాట. ఇక్కడ ఎముకలు బలంగా ఉంటే అక్కడ మీకు నిరోగి భవ అనే ఆశీర్వాదం, ఆయుష్మాన్ భవ అనే ఆశీర్వాదం లభిస్తుంది. ఆయుష్మాన్ భవ. యజ్ఞంలో మన శరీరాన్ని ఎంతగా ఉపయోగిస్తామో, మన హృదయంతో నిస్వార్థ భావంతో ఎంత సేవ చేస్తామో దానికి అంతగా ప్రతిఫలం లభిస్తుంది. ఇందులో మనం ఎవరిని చూడకూడదు. వీరు చేస్తున్నారు, వారు చేస్తున్నారు, వీరు చేయడం లేదు, వారు చేయడం లేదు అని మనం చూడకూడదు. నాకు వీలైనంత ఎక్కువగా నేనే చేయాలి, నా పుణ్య ఖాతాను నేనే జమ చేసుకోవాలి. ఎందుకంటే మనం చాలా ఆలస్యంగా వచ్చాం. మనం దాదీలలాగా యజ్ఞం ప్రారంభంలో రాలేదు. 1937 లేక 1938లో రాలేదు. చాలా ఆలస్యంగా వచ్చాం. మన పురుషార్థం, మన యోగం ఎంత లోతుగా ఉండాలి, మన ప్రవర్తనపై ఎంత శ్రద్ధ ఉండాలి. మన ఒక సంస్కారం కూడా బయటకు రాకూడదు. మనం మనసా ద్వారా కూడా ఎవరికి దుఃఖాన్ని ఇవ్వకూడదు, ఎవరి గురించి ఆలోచించకూడదు, చెడు గురించి. ఎందుకంటే ఎవరి పట్లనైనా వ్యర్థ సంకల్పాలు చేయడము అంటే వారిని శపించడంతో సమానం. అప్పుడు దాని పాపం చాలా కఠినంగా ఉంటుంది. ఈ సృష్టి ఒక ప్రతిధ్వని లాంటిది. నేను ఒకరి గురించి ఒక్కసారి చెడుగా ఆలోచిస్తే అది 9 రెట్లు తిరిగి నా దగ్గరికే వస్తుంది. నా కర్మలను గుణకారం చేసి పెంచేస్తుంది. అలాంటప్పుడు నేను ఎక్కడికి వెళ్తాను, ఎప్పుడు వెళ్తాను? ఈ ఖాతాను చుక్తు చేసుకోవడానికి అసలు సమయమే లేదు. నా భాగ్యం కూడా ముక్కలైపోతుంది, శిక్ష కూడా కళ్ళ ముందు కనబడుతుంది. కాబట్టి ఇదంతా మీరు ఆలోచించి చాలా లోతుగా కర్మ సిద్ధాంతాన్ని అర్థం చేసుకోండి. ప్రతి శ్రీమతం వెనుక ఉన్న విజ్ఞానం మరియు లాజిక్ను గ్రహించండి. బాబా ఎందుకు చెప్తారు? తక్కువ మాట్లాడండి, మధురంగా మాట్లాడండి, నెమ్మదిగా మాట్లాడండి, ప్రేమతో గౌరవంతో మాట్లాడండి అని. ఎందుకు? ప్రతి ఒక్క మాట వెనుక కర్మ సిద్ధాంతం ముడిపడి ఉంది. ఇవేవి కేవలం సాధారణ సూక్తులు కావు. దీని వెనుక మన కర్మ బంధనాల నుండి, సంబంధాల నుండి, కఠినమైన బంధనాల నుండి మనల్ని ముక్తం చేసే యుక్తి దాగి ఉంది. మనం ఎంత ప్రేమగా, ఎంత మధురంగా, ఎంత అవసరమో అంత మాత్రమే జ్ఞానయుక్తంగా మాట్లాడతామో అప్పుడు మనకు ఎవరితోనూ ఘర్షణ రాదు. మనల్ని ఎవరు తప్పుగా అర్థం చేసుకోరు. అంతటితో కథ ముగిసిపోతుంది. నా దగ్గర ఎంత ఉంది అంత నేను ఇచ్చేశాను, అంతే. ఎవరితోనూ ఎప్పుడూ విమర్శలు, పోటీ, అసూయ పెట్టుకోకూడదు. నా భాగ్యం ఏదైతే ఉందో దానిని ఎవరూ లాక్కోలేరు. మనం మన వ్యక్తిగత పాత్రను, మన భాగ్యాన్ని మనతో పాటే తీసుకుని వచ్చాం మరియు మనం మన భాగ్యాన్ని స్వయంగా తయారు చేసుకోగలము. ఈ విషయాన్ని మీరు గట్టిగా నిశ్చయించుకోండి. యజ్ఞంలో ఉంటూ రాచరికం పొందే హక్కు, యజ్ఞంలో ఉంటూ రాచరికం పొందే అధికారం
మరెవరికీ లేదు, కేవలం మీకే ఉంది. కానీ దీనిని మీరు ఎంత విధిపూర్వకంగా ఉపయోగిస్తారో అంతగా సిద్ధి స్వరూపులుగా అవుతారు. అయితే మనం బాబా స్మృతిలో ఉండడంతో పాటు అంతకంటే ఎక్కువగా బాబా యొక్క శ్రీమతాన్ని స్మృతి స్వరూపం అవ్వాలి. బాబా యొక్క ప్రతి శ్రీమతాన్ని అర్థం చేసుకోవడం చాలా అవసరం. అప్పుడు బాబా స్మృతి మిమ్మల్ని అయస్కాంతంలాగా లాగుతుంది. మీరు నడుస్తూ తిరుగుతూ శ్రీమతంపై ఉన్నప్పుడు బాబా నన్ను చూస్తున్నారు, బాబా నన్ను స్మరిస్తున్నారు, బాబా నాకు సకాశిస్తున్నారు అని మీకు అనిపిస్తుంది. నడుస్తూ తిరుగుతూ బాబా మిమ్మల్ని ఆకర్షిస్తారు. ఆ విషయం మీకు కూడా తెలియదు. లోపల నుండి ఎంతగా సంతోషం కలుగుతుందంటే దానికి రుజువుగా మీ అంతటా మీరే ఉల్లాసంగా ఉంటారు. మీ ద్వారా ఎలాంటి వ్యర్థకర్మ పాపకర్మలు జరగడం పక్కన పెడితే కనీసం వ్యర్థకర్మలు కూడా జరగవు. వ్యర్థంగా సమయాన్ని వృధా చేయరు. మృత్యుపై విజయం సాధించడానికి ఇదే ఏకైక ఉపాయం, ఇదే ఏకైక యుక్తి. మీ యొక్క ఒక్క సెకను కూడా సాధారణంగా లేక వ్యర్థంగా వెళ్ళకూడదు. కాలం అంటే సమయం, కాలం అంటే మృత్యువు కూడా. ఒకవేళ మృత్యువు మీ వశం అవ్వాలి అంటే మీరు ప్రతి సెకను ఆ ప్రియమైన బాబా మరియు ఆయన సేవలోనే ఉండాలి. జీ బాబా, హాజరు బాబా, నేను సిద్ధంగా ఉన్నాను బాబా, అవును బాబా. ప్రతి శ్రీమతంలోనూ జీ బాబా, హాజూర్ బాబా అని అనాలి. బాబా మీ వారే, ఆయన ఎలా చెప్తే అలా ఏమైనా సరే చేయండి. కానీ బాబా కోసం మనం మరణించడానికైనా సిద్ధంగా ఉండాలి. ఈ జిగిరి మీ హృదయంలో ఉంటే మీ ముందు ఎలాంటి పేపర్లు లేక పరిస్థితులు రావు. మీరు వాటిలో చిక్కుకోరు, చాలా ఉన్నతంగా ఉంటారు. మీ సొంత భాగ్యం యొక్క నశ, ఖుషి, ఆనందం మీలో ఉంటాయి. ఎందుకంటే మన చేతుల్లో బాబా శ్రేష్ఠ కర్మలు చేసే కలం ఏదైతే ఇచ్చారో అది ఎప్పుడు ఇటు అటు అవ్వకూడదు. దాన్ని గట్టిగా పట్టుకుని ఉంచండి. ఆ కలం చాలా సులువుగా శ్రీమతం ప్రకారం శ్రేష్ఠ సంకల్పాల ద్వారా మీ రేఖను పొడుగ్గా గీస్తూ వెళ్తుంది. కర్మ అంత శ్రేష్టంగా మారుతుంది. సరేనా? ఓం శాంతి.